చిరంజీవి గారు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వస్తూ వచ్చాయి. మీరు దేనికి ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏంటి ప్రత్యామ్నాయం, ఇవన్నీ కాదండి. ప్రజలు ఏదో కోరుకుంటున్నారు. వాళ్ళకి అంటే మానవుడు ఆశా జీవి అని అనుకుంటే తనకు ఉన్నటువంటి బాధలు వీటితోటి ఇంక ఇలాగే కాంప్రమైజ్ అయిపోయి ఎంతో కొంత బాధ లేదు, వండర్ఫుల్ లైఫ్ అనుభవిస్తున్నాం, సంతోషంగా ఉన్నాం అనేది మాత్రం వాస్తవం కాదు. అది ప్రాక్టికల్గా వెళ్ళగలిగితే, నిజంగా సత్యంలో కనుక ప్రతి ఒక్కరు వెళ్ళి చూడగలిగితే. సో వాళ్ళ కోరిక బలీయమై ఏదో మార్పు రావాలి, ఏదో రావాలి, దానికి నేను ఆశగా కనిపించాను. కాబట్టి వాళ్ళ ఆశలో నుంచి నేను పుట్టుకొచ్చానేమో ఆ రకంగా. అంటే మీరు కేంద్ర రాజకీయాలు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? ఇప్పుడు అంతా సంకీర్ణాల యుగం కదా, ఎన్డీఏ యూపీఏ. బట్ ఏదో ఒక రోజున దీనికి ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన స్టేట్ రాజకీయాలకి కేంద్ర రాజకీయాలకి సమన్వయం, ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా. బట్ ఇప్పుడు ఎర్లీ కదా. చిరంజీవి గారు మళ్ళీ సినిమాల గురించి వస్తే, మీరు కోట్లాది మంది అభిమాన హీరో, మీరు అభిమానించే హీరో ఎవరు? నేను సినిమాలకు సంబంధించి హీరోగా పలుసార్లు చెప్పాను, ఇష్టపడే నటులు చెప్పాను. అలాగే చార్లీ చాప్లిన్ నాకు ఆద్యుడు. ఆ తర్వాత ఎస్ రంగారావు గారిని చెప్పేవాడిని. అట్లాగే ఇంగ్లీష్ యాక్టర్స్ ఆయా సమయంలో ఆయా ఫిల్మ్స్ బట్టి ఇష్టపడుతుండేవాడిని. అలాగే తెలుగులో కానివ్వండి, మిగతా భాషలు. కానీ సొసైటీలో నాకు ఇష్టమైన హీరో ఎవరు అంటే కనుక, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కూడా, జాతిపిత మహాత్మా గాంధీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. ఆయన పట్టుదల ఫెంటాస్టిక్. మీరు చేసిన పాత్రల్లో మీరు చాలా ఇష్టపడ్డ, మిమ్మల్ని ప్రభావితం చేసిన పాత్ర ఏంటి? ప్రతి పాత్ర ఆయా సమయంలో మాత్రం నిజంగా నన్ను ప్రభావితం చేస్తుంటుంది. అంటే బిగినింగ్ డేస్లో నేను యాక్ట్ చేసినటువంటి పాత్ర ప్రాణం ఖరీదులో పాత్ర, షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి పాత్ర. వాళ్ళ ఈతి బాధలు, వాళ్ళు ఎట్లా అణగదొక్కబడి ఉంటారు వాళ్ళు అనేది చాలా బాగా, అది నాకు మీద చాలా ప్రభావంగా చూపిస్తుంటుంది. ఆ తర్వాత విలేజ్ పాత్రలు, తర్వాత స్వయం కృషిలోని పాత్ర, చెప్పులు కుట్టిన పాత్ర, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవి ఆయా సమయంలో వాళ్ళ గురించి ఒక అవగాహన రావటానికి కానీ, వాళ్ళ సొసైటీలో ఉండేటువంటి వాస్తవ సంఘటనలు ప్రభావం నా మీద ఉండటానికి ఖచ్చితంగా ఇవన్నీ కూడాను పాత్రల ప్రభావం నా మీద ఉంటుండింది. సో మేబీ అలా అవన్నీ ప్రభావం పైలపై ప్రజలంటే ఒక రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ. ఇదివరకు మన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, చూస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మన ఇదే ఉండింది తప్ప తర్వాత ఏంటి వాళ్ళు అవినాభావ సంబంధం, వాళ్ళు ఎందుకు ఎంత ఇష్టపడాలి మనం అంటే. సో మనకి టువర్డ్స్ దెమ్ ఏదో ఒక మరింత బాధ్యత వహించాలి, అండ్ వాళ్ళ బాధల్లో మనం కూడా పాలు పంచుకోవాలి అట్లీస్ట్ అనేది. ఇవన్నీ కూడా అట్లాగా రూపాంతరం చెంది ఇప్పుడు ఈ యొక్క బలియన కోరికకి, శవరంగంలో రావాలని కోరిక దారితీస్తుందేమో. అంటే 82లో ఎన్టీఆర్ సృష్టించిన రికార్డును మీరు మళ్ళీ తిరగతోడతాను అనుకున్నారు. ఇది కాంపిటేటివ్ గేమ్ కాదండి. ఇది ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకునే గేమ్. ఇది ఎరీనా అలా అనుకోవచ్చు. వాళ్ళు కొంతవరకు తీసుకువెళ్ళారు, దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాం. ఆ తర్వాత వచ్చే వాళ్ళు మరింత ముందుకు తీసుకువెళ్తారు. ఏదైనా సరే, ఎవరైనా సరే ఒక ప్రయోజనం కోసం, ప్రజా ప్రయోజనం కోసం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్ప ఒకళ్ళ రికార్డు ఒకళ్ళు బ్రేక్ చేసుకోవాలని సినిమాటిక్ మాట నేను యాక్సెప్ట్ చేయలేను. అది కరెక్ట్ కాదు. అది మహానుభావులు వాళ్ళందరూ, వాళ్ళు హిస్టరీ, వాళ్ళు ఒక చరిత్ర సృష్టించారు. బట్ వాళ్ళు చేయాల్సిందంతా చక్కగా చేశారు. ఆ చేసిన దాని తర్వాత మనం ఏం చేయగలం, మన బాధ్యతగా, మన వంతు బాధ్యత మనం ఏం తీసుకెళ్ళగలం ముందుకి అనేది ఆలోచించాలి తప్ప, ఇది ఇట్స్ లైక్ ఒలింపిక్ టార్చర్ నేను ఫీల్ అవుతున్నాను తప్ప రికార్డ్ బ్రేక్ చేసే చిన్న గేమ్లో ఫీల్ అవ్వట్లేదు, ఈవెంట్ ఒలింపిక్ ఈవెంట్లో ఫీల్ అవ్వట్లేదు. ఇది ఒలింపిక్ టార్చర్లో ఫీల్ అవుతున్నాను. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ద్విముఖ పోటీ ఉండేది టీడీపీకి కాంగ్రెస్కి. ఇప్పుడు త్రిముఖ పోటీ అయ్యేలా ఉంది, కాంగ్రెస్, చిరంజీవి, తెలుగుదేశం. సో ఈ పరిస్థితుల్లో హంగ్ వస్తుందని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? నాకు తెలియదు. మీ షోస్, టాక్ షోస్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. అందులో ఎవరో ఒకరు అన్నారు, ఆంధ్ర ప్రజానీకం ఎప్పుడు కూడా
ఎవరి వైపు అయితే వాళ్ళు మొగ్గు చూపుతారో వాళ్ళకే అధికారం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి తప్ప హంగ్ లాంటిది కానీ ఎత్తసరిగా మార్కులు వేయటం కానీ ఇట్లా లేదు అన్నది నేను విన్నాను. కాబట్టి బహుశా ప్రజలు నిర్ణయించాలి. అల్టిమేట్ గా చెప్పండి, రాజకీయాల్లో మీ అంతిమ లక్ష్యం ఏంటి? మీరు రాజకీయాల్లో ప్రవేశించడం మీ అంతిమ లక్ష్యం ఏంటి? అవకాశాలు ఉండి ఈ పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు అలా ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ పార్టీ పెట్టబోతున్న పార్టీ అనౌన్స్ చేయబోతున్న పార్టీ పూర్ అవుతుంది. ఖచ్చితంగా పేదల పక్షం అవుతుంది. ఆ పేదరికం అనేది నిర్మూలించాలి. అండ్ అందరూ సంతోషంగా ఉండాలి, అందరి ముఖంలో చిరునవ్వు ఉండాలి. అండ్ ఖచ్చితంగా నేను మొన్న కాకతాళీయంగా అన్నా సరే అది మీ మీడియా ద్వారా వాళ్ళ ద్వారా అది అయ్యేసరికి నాకు అనిపిస్తుంది, ఎస్, సంతోష ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, చిరునవ్వుల ఆంధ్రప్రదేశ్గా ఉండాలి అండ్ సుభిక్ష ఆంధ్రప్రదేశ్గా ఉండాలని మాత్రం కోరుకున్నాను. దట్ డే విల్ కమ్. దానికి మనసు కావాలి, అది మా దగ్గర ఉంది. ఈ లక్ష్యం అంతా కలిపి మీరు రాబిన్ హుడ్ లాగా ఉన్నారంటే కాదు, లైవ్లీహుడ్ అన్నారు. ఎవరు అడిగితే అదే అన్నా నేను. దట్స్ రైట్. ఎందుకంటే లోపల వాళ్ళ లైవ్లీహుడ్ కోసంగా వాళ్ళు పాపం ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అనేది చూస్తుంటే ప్యాథటిక్గా ఉంది. అందుకని వాళ్ళ అందుకని ఇంకా చెప్పిన స్టేట్మెంట్ దానికోసం. అంటే మీరు కాసేపట్లో విడుదల చేయబోతున్న పార్టీ పేరు, ఎజెండా ఏంటి? తినబోతు నుంచి ఎందుకండి, జస్ట్ వెయిట్. థ్యాంక్ యూ చిరంజీవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవినీతిపై వ్యతిరేకత, అట్టడుగు వర్గాల సాధికారత ప్రాతిపదికగా తన పార్టీ పురోగమిస్తుందని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. మూర్తి, ఎన్టీవీ, తిరుపతి నుంచి.